ప్రైవేట్ వ్యాక్సిన్స్ మంచివా? గవర్నమెంట్ వ్యాక్సిన్స్ మంచివా? Hi, this is Dr. Sneha Reddy, pediatrician and neonatologist from తాడేపల్లిగూడెం. Both the vaccines are equally effective. కానీ ప్రైవేట్ వ్యాక్సిన్స్తో వచ్చే అడ్వాంటేజెస్ ఏంటి అంటే, ఫస్ట్ థింగ్ దే ఆర్ పెయిన్లెస్. సో ఫీవర్ అనేది తక్కువ వస్తుంది. సెకండ్ థింగ్, దాంట్లో నీడిల్స్ అనేవి సెల్ఫ్ డిజైన్ అయి ఉంటాయి. థర్డ్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, ఒక వైల్ వచ్చి ఒక పేషెంట్కే యూస్ చేస్తాము. సో రిస్క్ ఆఫ్ కంటామినేషన్ విల్ బి లెస్ ఇన్ ప్రైవేట్ వ్యాక్సిన్స్. ఫోర్త్ థింగ్, చాలా వరకు ప్రైవేట్ వ్యాక్సిన్స్ అనేవి ప్రీఫిల్డ్ సిరెంజెస్లో వస్తాయి. సో డోస్ అనేది కరెక్ట్గా వెళ్తుంది, ఎక్కువ అవ్వదు తక్కువ అవ్వదు. అయితే కొంతమంది పేరెంట్స్కి కొన్ని డౌట్స్ ఉంటాయి, గవర్నమెంట్లో వ్యాక్సిన్స్ తీసుకున్నాక ప్రైవేట్లో కూడా తీసుకోవాలా అని. గవర్నమెంట్లో తీసుకున్న వ్యాక్సిన్స్ ప్రైవేట్లో అవసరం లేదు, కానీ ప్రైవేట్లో కొన్ని ఆప్షనల్ వ్యాక్సిన్స్ అనేవి ఉంటాయి. అందులో ఫస్ట్ వన్ వచ్చేసి ఫ్లూ. అది తీసుకున్న వాళ్ళకి కోల్డ్ కాఫ్ రావటము తక్కువగా ఉంటుంది, అట్లాగే వచ్చిన వెంటనే తగ్గటానికి కూడా కొంచెం ఫాస్ట్గా రికవరీ ఉంటుంది. సెకండ్ వ్యాక్సిన్ టైఫాయిడ్ వ్యాక్సిన్. థర్డ్ వన్ హెపటైటిస్ ఏ, అంటే వాటర్ ద్వారా వచ్చే జాండీస్ అనేది హెపటైటిస్ ఏ వ్యాక్సిన్ వల్ల ప్రివెన్షన్ ఉంటుంది. ఫోర్త్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ వ్యాక్సిన్ వారిసెల్లా, అంటే అమ్మవారి వ్యాక్సిన్, చికెన్ పాక్స్ రాకుండా ప్రివెంట్ చేస్తుంది. ఫిఫ్త్ వన్ మెనింగోకోకల్ అండ్ ఎండమిక్ ఏరియాస్లో జపనీస్ ఎన్కెఫలైటిస్ వ్యాక్సిన్. ఈ వ్యాక్సిన్స్ అనేవి కంపల్సరీ ప్రైవేట్లో మాత్రం తీసుకోవాలి. అయితే ఈ వ్యాక్సిన్స్ మామూలుగా 6 months కంప్లీట్ అయిన దగ్గర నుంచి స్టార్ట్ అవుతాయి. కొన్ని వ్యాక్సిన్స్కి ఏజ్ లిమిట్ ఏమి ఉండదు. సో మీ పీడియాట్రిషియన్ కన్సల్ట్ చేసి ఆ వ్యాక్సిన్స్ తీసుకోండి. కొంతమంది గ్రాండ్ పేరెంట్స్ అండ్ పేరెంట్స్ ఎస్పెషల్గా 6th week, 10th week, 14th week వ్యాక్సిన్స్ పెయిన్ఫుల్ అని వేయించడం మానేస్తారు. దయచేసి అట్లా చెయ్యొద్దు. ఈ వ్యాక్సిన్స్ వల్ల పిల్లలకి ఇమ్యూనిటీ అనేది ఆటోమేటిక్గా వస్తుంది అండ్ బ్లడ్ ఫుల్ డిసీజెస్ నుంచి ప్రొటెక్షన్ ఉంటుంది. థ్యాంక్ యూ.